ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జగిత్యాల పట్టణం ఆధ్యాత్మిక కుటుంబం సేవా సంస్థ పట్టణంలోని కొత్త బస్టాండ్ ఆవరణంలో ఉంటున్న యాచకులకు ఆకలిని దృష్టిలో పెట్టుకుని వారి ఆకలి తీర్చడానికి ఆధ్యాత్మిక కుటుంబ సేవా సమితి సభ్యులసే ఆహార పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ప్రతినిధికి తెలుపుతూ రోడ్డుపై సంచరిస్తున్న మూగజీవాలైనటువంటి ఆవులు దూడలకు రాత్రి వేళలో ప్రమాదాలు సంభవించకుండా లైట్ వెలుతురులో కనబడేటట్టు ఆవులకు రేడియంని అతికిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూరా శ్రీనివాస్, దొంతుల రాములు, ఎంసాని శ్రీనివాస్, ఎంసాని సంతోష్, గుండా నరేష్, ఎల్లమల్లి సాగర్, జిల్లా ప్రకాష్, కంట్కూరి సంతోష్, మంత్రి కృష్ణ, కేఎల్వి కృష్ణ, గంప రాజేష్, మంచాల లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికి అన్నవరాలు ఆడ ఇచ్చాయి, అన్నవరానికి ఇచ్చాయి. ఒక్కసారి బాబు వాటర్ ప్యాకెట్ ఇచ్చినాక మళ్ళీ కాదు అన్నమా ఇగో ఇంకా మాట్లాడదాము మాట్లాడు అని వాడు ఇచ్చింది. ఇంకోటి అవి చేతిలో ఇవే ఇస్తానంటే ఈరోజు ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా యాచకులకు అన్నప్రసాదం వితరణ ప్రోగ్రాం జరుగుతుంది. ఇంకా ఈ ఆధ్యాత్మిక కుటుంబం ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఆ విఘ్నేశ్వరిని కోరుకుంటున్నాం. పట్టణంలో కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా యాచకులకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం భాగంగా మేము వచ్చిన ప్రతి ఒక్క సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సేవా కార్యక్రమం యాచకులు ఉన్న చోట ఇవ్వాలని చెప్పి మా సభ్యుల సూచన మేరకు ఇక్కడికి వచ్చి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా ఆలోచనలు ఏమైనా ఉన్నా కానీ మాకు తెలిసిపోయినట్టయితే మేము ఇంకా సేవా కార్యక్రమం చేయడానికి కూడా మేము ముందున్నామని చెప్పి మా వంతుగా మేము తెలియపరచుకుంటున్నాం. ఇంకేమైనా సలహాలు ఉన్నా కానీ మాకు తెలియపరచాలని చెప్పి మేము అందరినీ మనసారా కోరుకుంటున్నాం. ఆధ్యాత్మిక కుటుంబం వైశ్యుల ఈరోజు అన్నప్రసాదము పంపిణీ చేయడమైనది. సూర శ్రీనివాస్ గారు, సంతోష్ గారు, దొంతుల రాములు గారు, యాంసాన్ శ్రీనివాస్ గారు, మన గుండా నరేష్ గారు, రాజేష్ గారు వీరందరూ కలిసి ప్రోగ్రాంకు సక్సెస్ చేసినందుకు సంతోషం. కట్కూరి సంతోష్ కుమార్ గారు, ఎల్మల్లి సాగర్ గారు వీరందరి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది అన్నప్రసాదం. ఈరోజు ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా ఇందులో ఉన్నటువంటి సభ్యులందరూ కృష్ణ గారు, సురేష్ గారు దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి గొప్ప వ్యక్తిత్వము, సేవాభావం గల సూర శ్రీనివాస్ గారు అందరినీ కలుపుకొని దయ, ప్రేమ, భక్తితోటి ఈరోజు నారాయణ
సేవగా అందరికీ మధ్యాహ్నం పూట భోజనాన్ని అందిస్తున్నారు. ఇదొక్కటే కాకుండా వీరు చాలా రకాలైనటువంటి వారి మనసుకు వచ్చిన ఆలోచనలన్నింటినీ అందరి ముంగట చెప్పి అందరినీ ఒప్పించి మరి జంతువులకు, మన దేశానికి మనందరం పూజించే గోమాతలకు, మరి హనుమాన్ స్వరూపంగా భావించే కోతులకు, ప్రతి ఒక్కరికి ఏ రకంగా మనం సేవ చేయగలుగుతాము అనేది వారు నిజంగా ప్రతిక్షణం పరితపిస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఒక పుణ్యకార్యం వైపు ప్రయాణం చేపిస్తున్నారు. ఈ అద్భుతమైనటువంటి భాగస్వామ్యాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరికీ కూడా వారి ఆలోచనల ద్వారా కలిగిస్తున్నటువంటి వారు మరి సూర శ్రీనివాస్ గారు, మరి కృష్ణ గారు, ఇతర సంతోష్ గారు నిజంగా వాళ్ళ పనులు చేసుకుంటూ మన కుటుంబం కోసం ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నటువంటి ఈ యొక్క కలియుగంలో నిజంగా మన జగిత్యాల గడ్డ మీద ఒక భక్తి, ఒక సేవాభావంతో చాలా చక్కటి సేవాభావము, సేవా ప్రయాణాన్ని వీరు ప్రతి నిత్యము, ప్రతి వారము ఏది వీలైతే ఎంతవరకు వీలైతే అంతవరకు ఇది కూడా ఒక తమ ప్రతి రోజు లోపల మనం ఏ రకంగానైతే విభజించుకుంటామో కుటుంబము, వ్యాపారము, ఉద్యోగము, అట్లా ఈ సేవని కూడా ఆ రకంగా ఒక భాగం చేసుకొని వీళ్ళందరూ కూడా నిజంగా ఒక పుణ్యకార్యం చేస్తున్నారు. వీరందరూ కూడా ధన్యులు. వీరు చేసే సేవ చాలా అద్భుతము, అమోఘము. చాలా మనము అనుకుంటాం చూసేవాళ్ళు ఇదేం సేవ ఇంతకన్నా ఎక్కువ చేయొచ్చు కదా అంటారు. నేనేం చేస్తున్నా అనేది ఆలోచించుకున్నప్పుడు అది అర్థమవుతుంది వాళ్ళకి. కాబట్టి వీళ్ళు చేసేటువంటి సేవ అద్భుతమైనటువంటిది. జగిత్యాల పట్టణంలో వీళ్ళందరూ కలిసి చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారు. నిజంగా చాలా వీరిని నేను అభినందిస్తున్నాను. ఈరోజు మరి మన సాటి వారికి ఆహారం అందించడం అనేది చాలా మంచి పుణ్యకార్యము. మరి వీళ్ళందరూ కూడా ఇష్టంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఇంత అమూల్యమైన సమయం ఇవ్వడం అనేది అన్నిటికన్నా గొప్ప విషయము. ఈ మధ్యాహ్నం పూట మరి ఎంత బిజినెస్, వ్యాపారము కావచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళే అందరు మనం నిమగ్నమై మనం ఉంటున్నాం. కానీ వీళ్ళు డబ్బులు పెడుతున్నారు, సమయాన్ని ఇస్తున్నారు, సేవ చేస్తున్నారు. నిజంగా వీరిని అభినందించాలి. అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ఈ యొక్క సేవాభావాన్ని మనం ప్రోత్సహించాలి. మనం చేయవలసింది ప్రోత్సాహం. ఆ ప్రోత్సాహం వీరికి చాలా ఇంకా ఎక్కువ పనులు చేయడానికి మన ప్రోత్సాహం అనేది ఉపయోగపడుతుందని నేను కోరుకుంటూ నిజంగా వీరిని పూర్తి స్థాయిగా మన కులదేవత వాసవి మాత, మరి ఇందులో ఎవరెవరు ఉన్నారో నాకు కూడా తెలియదు, వైశ్యులు అందరు ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు అందరి కుటుంబం లోపల శాంతి, ప్రేమను కురిపియాలని, కళ్యాణాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. వాసవి మాత ఆశీస్సులతో, సకల దేవతల ఆశీస్సులతో ఈరోజు జగిత్యాల పట్టణంలో యాచకులకు అన్నప్రసాదం వితరణ కార్యక్రమాన్ని మేము ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా చేస్తున్నాము. మరెన్నో కార్యక్రమాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, వైశ్య గ్రూపుని ఇంకా మెల్చాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా ప్రతి మంగళవారం రోజు వానరులకు ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా మేము చేపడుతున్నాము. మున్ముందు ఇంకెన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. మంగళవారం రోజు ఇది కూడా చాలా సక్సెస్ అయిపోయిందండి. వానరులకు మేము ఆహారం అందించే కార్యక్రమం చాలామంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఇంకెంతో రావాలని మేము కోరుకుంటున్నాము. మున్ముందు ఇంకా గర్క స్తంభం కూడా మేము అనుకుంటున్నాము. సో ఆవు కోసము మనం ఆవుల యొక్క సంరక్షణ కోసం కూడా మేము ఎంతో తోడ్పడాలని కూడా అనుకుంటున్నాము. ఇంకా మీ యొక్క బలం మాకు ఇచ్చి, మీ యొక్క ప్రేమ మాకు ఇచ్చిరనుకోండి, మేము ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని మేము మున్ముందు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ ఆధ్యాత్మిక కుటుంబానికి నేను ఒక చిన్న విన్నపాన్ని చెప్తున్నాను. ప్రతిరోజు నిత్యము వేలాది ఆవులు కానీ గేదెలు కానీ రోడ్డుపై వెళ్తున్నాయి. ఆ రోడ్డుపై వెళ్ళే వాటికి రాత్రిపూట వాహనాలు వచ్చి గుద్దుకొని జరగడం జరుగుతున్నది. వాటికి మీ సంస్థ ద్వారా రేడియం స్టిక్కర్లు అతికిపెట్టి ప్రమాదాలని అరికడతారని కూడా నేను కోరుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా మా ఏటీవీకి తెలపగలరని కోరుతున్నాను. గోమాత కోటి దేవతలని మన పెద్దలు చెప్పినట్టు గోమాత సేవలో కూడా మంచి ఆలోచన ఇచ్చాడు మా సభ్యుడు సురేష్ గారు. ఆ స్టిక్కర్లను కూడా అతికించడానికి అతి త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా చేయడానికి సభ్యులందరూ సహకారాలతో చేస్తామని మేము విన్నపించుకుంటున్నాం.